సార్ ఇప్పుడు కృష్ణ యాదవ్ గారు ఇండియా గ్రూప్ ఫోటో దిగారు. ఇండియా గ్రూప్ ఫోటో తీసుకుని తరగతి అన్న గ్రూప్ ఫోటో తీసుకుని మీకు ఎక్కడ తీసుకోవచ్చు. అరే ఉండురా ఉండుబే ఉండుబే రాజకుమారి సుప్రీ గారు కలవడం సామాన్య శాలయం శాలయం ఇప్పుడు బాలగంగాధర తెలంగాణ మేరకు స్వర్గీయ శంకరయ్య గారు మాట్లాడడం ఉంది. సింగల్ శంకరయ్య గారు తర్వాత దర్శన్ గారు తర్వాత రాజకుమార్ ఇందులో చేస్తున్నారు. ఫోటో ఫోటో తీసుకోవడం సార్ ఇక్కడ అక్కడ గ్రూప్ ఫోటో తీసుకుంటారు. ఫోటో ఫోటోగ్రాఫర్ అక్కడ ఉన్నాడు. చదువు 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 రాజకుమార్ చాలా వైభవంగా జరుపుకోవాలని ఈ 11 రోజులు తెలంగాణ మొత్తం నిత్య కళ్యాణం ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచనతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఏకదాటిపై తీసుకొచ్చి వారు ఏర్పాటు చేయడంలో మరి ఇంత పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కానీ జిహెచ్ఎంసీ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎండ్బి కానివ్వండి మిగతా అన్ని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ మీడియా సోదరులు కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గణేశోత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మన మహారాష్ట్రలో ఇంకా లాల్బాగ్ రాజా అని హైదరాబాద్ మహారాజా అనే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఎప్పుడో మీడియాలో ఇంటర్నేషనల్ మీడియా చూస్తా ఉన్నాం లాల్బాగ్ का राजा का आज हैदराबाद के अंदर तेलंगाना के अंदर ये खैरताबाद का ये महाराजा है. आने वाला दिनों में खैरताबाद का महाराजा के नाम पे इसको हम बुलाएंगे. आने वाले दिनों के अंदर महाराष्ट्र కంటే కూడా గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం. దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పన్న ప్రభాకర్ గారు కూడా సమీక్ష చేసి ఆదేశించినందుకు వారికి కూడా అనిల్ యాదవ్ గారికి రావు రెడ్డి గారికి విజయారెడ్డి గారికి ఉత్సవ కమిటీ సభ్యులకు ఉత్సవ కమిటీ సభ్యులకు ఈ రోజే సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ సమయం దొరుకుతుంది మీ అవకాశము. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు ఎంత పెద్ద ఎత్తున రావాలంటే వేరే వాళ్ళు భయపడే వాళ్ళు మీరు ధైర్యం చేసి వస్తారు కాబట్టి ధైర్యాన్ని మీరు వచ్చినందుకు
హైదరాబాద్ గణేష్ సంబంధించిన ఇక్కడ ఇచ్చేటటువంటి వారికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చిన్న రామచంద్రారెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు. నాగేష్ గారు, ఆప్తాహ జగదీష్ గారు, వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా మీనా మాధవి గారికి, మిగతా అందరికీ కూడా పేరు పేరున లక్ష్మణ్ గారు ఇక్కడ వచ్చారు. అందరూ ఒక ఫోటో తీసుకుంటూ తర్వాత సార్ మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు అందరూ వచ్చేటండి, అందరూ వచ్చేయండి. చాలా పెద్ద సెలబ్రేట్ చేశారు. కానీ హైదరాబాద్ మొత్తం వచ్చేటండి, ఉన్న వచ్చేయండి. అలౌడ్ అవుతాయి, ప్లీజ్ కానీ అలౌడ్. Let them come here. No, please come here. Allow them, please allow them. వచ్చేటండి, యూనిట్ వచ్చేయండి. ఉన్న వచ్చేయండి, అందరూ రమ్మని. చూడదు ఉన్న पूरे तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो। आप पूरे तेलंगाना स्टेट अपने गणेश जी का कृपा से फले फूले भरे, सबको गणेश चतुर्थी के अभिनंदन और शुभेच्छा हम जनाते हैं। साथ साथ ये जो मूर्ति हर साल 1 फुट बढ़ते जा रहे हैं, इसी के साथ साथ जैसे मूर्ति की प्रगति हो रही है, इसी के साथ साथ तेलंगाना आगे बहुत आगे जाए और डेवलपमेंट में तरक्की में बहुत आगे जाए। रेवत जी यहाँ पे मुख्यमंत्री है, सारे मंत्रिमंडल के साथ बहुत बहुत सेवा करें, यही प्रार्थना करती हूँ। धन्यवाद। డాక్టర్ రోహిత్ రెడ్డి గారు, విజయరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు, గజ్జల నగేష్ గారు, ఇతర ముఖ్యులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు, హైదరాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా.